సరే తాతయ్య. సిద్ధు, హ్మ్? తాతయ్యతో ఏంట్రా అంతసేపు మాట్లాడుతున్నావు? నీకు వేరే పని లేదా? అంతసేపు తాతయ్యతో మాట్లాడితే నీ టైం వేస్ట్ కదా. అదేంటమ్మా అలా అంటున్నావు? తాతయ్యతో మాట్లాడడం తప్ప? తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నువ్వు భవిష్యత్తులో బోల్డ్ సాధించాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? తాతయ్య వాళ్ళకు పనే ఉందా? అంతా అయిపోయింది కదా. ఏంటి సునందా, పెద్దవాళ్ళ పని అయిపోయిందా? నిజమే, వాళ్ళ పని అయిపోయింది. కానీ శారీరకంగా కష్టపడడంలో వాళ్ళ దగ్గర 75 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవం మన పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఒరే సిద్ధు, ఏంటి నాన్నగారు? మోటివేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్లాసులకి బయట ఫీజు ఎంత తీసుకుంటారా? 1,00,000 నుండి 1,50,000 మధ్యలో తీసుకుంటారండి. ఓహో, ఎన్ని రోజులు చెప్తారు? 6 నెలలండి. చూసావా సునందా, 6 నెలలకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందట. మా నాన్నతో మాట్లాడి తెలుసుకునే విషయాలు కూడా ఇంచుమించు ఇవే. దూరపు కొండలు నునుపు అన్నట్టు మనకు దగ్గరగా ఉన్న జ్ఞానాన్ని మనం గుర్తించలేము. పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ చెప్పే వాళ్ళ వయసు 30 నుండి 40 సంవత్సరాలు ఉంటాయి. కానీ మా నాన్న వయసు 75 సంవత్సరాలు. అక్కడ చెప్పేది మావయ్య గారు చెప్పేది ఒకటేనంటారా? ఇంచుమించు ఒకటే. ఎన్ని డిగ్రీలు ఎన్ని పీజీలు చేసినా ఎవరితో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఆ క్రమశిక్షణ పెద్దవాళ్ల ద్వారానే వస్తుందే. ఈ జనరేషన్లో పెద్దవాళ్లతో కలిసి ఉండడం ఎలాగూ కుదరడం లేదు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడించకపోతే ఎలా? నిజమేనండి. దీనిని బట్టి పెద్దవాళ్ళ విలువ అర్థమైంది అనుకుంటాను.